హాయ్ గైస్. అండ్ ఇప్పుడే మనకి 'డీజే టిల్లు' అండ్ మూవీ అయితే ట్రైలర్ అయితే మనకి దిగడం అయితే జరిగింది. అండ్ 30 మినిట్స్ అవుతది. అండ్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే, అబ్బా! మళ్ళీ వచ్చినావు ఏటన్నా అన్నట్టు అనిపించింది. అసలు ట్రైలర్ చూసిన తర్వాత సినిమా పక్కా పోతది భయ్యా నాకనిపించింది. ఎందుకు పక్కా పోతదంటే, సినిమాలో ఆ రొమాన్స్ తప్ప ఏమీ లేదు. అసలు 1లో చూపించినంత కామెడీ సీన్స్ కూడా ఏమి ఉండవనిపిస్తుంది. ఎందుకంటే మరి ఓవర్ ది కామెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. హీరో యాక్టింగ్ అయితే ఫస్ట్ ఎలాగుందో సెకండ్ కూడా అలాగే ఉంది. అండ్ ఇందులో నాకైతే 'అనుపమ్ పరమేశ్వర్' యాక్టింగ్ అయితే మరీ డ్రమ్మోలాగా అనిపిస్తుంది చూసిన తర్వాత. ట్రైలర్‌లోనే ఇంత రొమాన్స్ ఉందంటే ఇంకా మూవీలో అయితే బట్టలు చింపేసుకుంటారు మనోళ్ళు. ఇంకా అంత రొమాన్స్ అయితే ఆడతారని అర్థమైపోయింది. అండ్ నాకొచ్చేసి సినిమాలో అయితే ట్రైలర్‌లో అయితే మన హీరోని అయితే మళ్ళీ ఒక హీరోయిన్ ఏదో కలుస్తదనమాట. ఇంకా ఆ టైప్ లాగా ఉంటది మూవీ కూడా. ఫస్ట్ ఎలా ఉంటదో ఇంకా సెకండ్ కూడా అలాగే ఉంటది. ఇంకా ఈ గొడవలు, చేజింగ్‌లు, ఫైటింగ్‌లు ఇంకా అర్థమైపోయింది. లాస్ట్ ఇంకా ట్రైలర్ ఎండ్ అయిపోతుందన్న టైంకి అవేవో ఫైట్ సీన్స్ వస్తున్నాయి. అవి కూడా మన 'అల్లరి నరేష్' పాత మూవీలో లాస్ట్ ఫైట్‌లు జరుగుతాయి చూడండి. కచ్చాలు కచ్చాలు కామెడీగా అవుతాయి. ఆ టైప్ లాగే అనిపిస్తుంది నాకు కూడాను. అండ్ మేబీ ఈసారి అయితే 'డీజే టిల్లు' ఇంటికెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలా సార్లు పోస్ట్‌పోన్ అయితే చేశారు ఈ మూవీని మనకి. నాకైతే ఈ సినిమా అయితే ట్రైలర్ అయితే పెద్దగా ఏం నచ్చలేదు భయ్య. నాకు ఖచ్చితంగా పోతది అనిపిస్తుంది. నాకు అలాగ అనిపించింది సినిమా అంతాన. అండ్ 1లో ఉన్న కామెడీ, సస్పెన్స్, డ్రామా, గట్టి 2లో ఖచ్చితంగా ఉండదు. చూడండి అలాగా రొమాన్స్ తప్ప ఏమైతే లేదు. చూద్దాం ఆఫ్‌కోర్స్ మూవీ వచ్చిన తర్వాత ఎలాగుంటదో. ఇంకా ట్రైలర్‌ను ఇంతే రిలీజ్ చేశారో మనకు తెలీదు కదా మూవీ వాళ్ళు ఏం చేశారో. కానీ ట్రైలర్ వరకు అయితే నాకేం నచ్చలేదు భయ్య. నాకు అంత పెద్ద ఇంపాక్ట్ అయితే రాలేదు ట్రైలర్ నుంచి అయితే. అండ్ బీజీఎం కూడా 1లో ఉండే బీజీఎం ఇందులో కూడా పెట్టినట్టు అనిపించింది తప్ప బీజీఎం కూడా ఏం అనిపియలేదు. చూద్దాం మూవీ రిలీజ్ అయిన తర్వాత మన ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే రివ్యూ పోస్ట్ చేస్తాను. చూద్దాం వాళ్ళ గురించి అయితే.